హలో రాజేష్ గారు. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఈ కాల్ ఇన్ ప్రోగ్రామ్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అండి. అంటే ఓకే నాకు అండి. 2 విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. ఉమ్, ఇది ముందు నుంచి ఫాలో అవుతున్నాను. ఉమ్, ఇలాంటి వాళ్ళని కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా చూశాను. ఉమ్, నా ఫ్రెండ్స్ లో గానీ, నా చుట్టూ ఉన్న వాళ్ళలో గానీ ఉహుం, అక్కడ క్లియర్ గా మనకు అర్థం అవుతుంది ఏంటంటే అండి, ఉమ్, ఇద్దరికి అమ్మాయికి ప్లస్ రాజతరుణ్కి ఇద్దరికి కూడా కొన్ని సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయండి. ఉహుం, ఆ అమ్మాయికి క్లియర్లీ ఐ థింక్ షీ ఇస్ లుకింగ్ లైక్ ఎ నార్సిసిస్టిక్ పర్సనాలిటీ అండ్ ఓకే. బోర్డర్లైన్ డిజార్డర్ కూడా ఉన్నట్టుంది. బోర్డర్లైన్ ఉహుం, పర్సనాలిటీ డిజార్డర్ కూడా ఉన్నట్టుంది. ఉమ్, ఇలాంటి ఇలాంటి మనసుతో ఉన్న వాళ్ళు ఉమ్, వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళు వాళ్ళ మాట వినకపోయినా, ఉమ్, వాళ్ళ పెట్టిన హద్దులు దాటి వెళ్ళినా ఉమ్, వాళ్ళు తట్టుకోలేరండి. కరెక్టే. తిరిగి వాళ్ళని తెచ్చుకునేంత వరకు, వాళ్ళ దగ్గర పెట్టుకునేంత వరకు వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఉమ్, సో ఆ రివెంజ్ మెంటాలిటీ వాళ్ళలో చాలా ఎక్కువ ఉంటుందండి. అవును. అది లావణ్య గారిలో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఉమ్, ఆమె ఎట్టి పరిస్థితుల్లో వదలరండి. అంటే మీరు ఎన్ని ప్రోగ్రామ్లు పెట్టండి, కరెక్టే ఎన్ని కరెక్టే. కేసులు పెట్టండి, ఇప్పుడు ఆమె ఉమ్, 10 సంవత్సరాలు జైల్లో పెట్టినా ఉమ్, బయటకు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాటు రాజకీయం గురించి ఆలోచిస్తుంది. ఉమ్, బయటకు వచ్చిన తర్వాత ఆవిడ చేసే ఫస్ట్ పని కూడా ఆయన ఎలా అటాక్ చేయాలని ఆలోచిస్తుంది. ఉమ్, సో ఆమెకి కావాల్సింది శిక్ష కన్నా ఉమ్, ట్రీట్మెంట్ అవసరం అండి. ఓకే. సో అండ్ ఈ సైకాలజీలో కూడా, ఉమ్, సైకలాజికల్ డిజార్డర్స్ లో కూడా ఈ ఉమ్, నార్సిజం అండ్ బోర్డర్లైన్ పర్సనాలిటీ డిజార్డర్ రెండు కూడా ఓకే. చాలా కష్టతరమైన విషయాలు అండి. అంటే వాటిని మార్చడం, దానికి సరైన మందులు లేవు. ఉమ్, అది ఉన్న వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు ఆ విషయాన్ని రియలైజ్ అయ్యి ఒప్పుకుని వాళ్ళు ఎంతో ప్రయత్నిస్తేనే గానీ ఆ లక్షణాలు మారవండి వాళ్ళకి. ఓకే. అవునండి. సో ఇది చాలా కష్టమైన విషయం అండి. పాపం వాళ్ళు ఇంకా ఆమె చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు, తమ్ముడు, వీళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళ జీవితాంతం ఇంక ఈమె బంధంలో ఉండిపోయినట్టే. అవును. మీరేం చేస్తుంటారండి? మీ ప్రొఫెషన్ ఏంటండి? నా ప్రొఫెషన్ ఐటీ అండి. కాకపోతే నేను నా జీవితంలో కొన్ని ఇలాంటి పడ్డాను, ఇలాంటి వాళ్ళతో నేను వేయగాను. ఓ నేను తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉన్నా వాళ్ళు ఉండనివ్వరు. ఉమ్, అవును. మీరు ఎంత దూరం పరిగెట్టినా కూడా మిమ్మల్ని కేర్ చేసుకుంటూనే వస్తారు. ఉమ్, అంటే వాళ్ళు ఇప్పుడు ఒక ఎడిక్షన్ ఉన్నప్పుడు మనకి ఒక సిగరెట్ ఎడిక్షన్ కానీ, డ్రగ్ ఎడిక్షన్ కానీ ఉన్నప్పుడు ఉమ్, మనకి ఎంతసేపు నెక్స్ట్ ఇప్పుడు సిగరెట్ కాలుస్తామా, నెక్స్ట్ ఇప్పుడు డ్రగ్ తీసుకుందాం అని ఉంటుంది కదా. ఉమ్, వాళ్ళ ఇంక వేరే ఆలోచన ఏముండదు. అవునండి. అది ఒక పురుగులా తోచేసుకుంటుంది. ఉమ్, అలాగే ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళకి ఉమ్, ఒక వ్యక్తి మీద వాళ్ళు ఫోకస్ పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళ దృష్టిలో ఇంక వేరే ఆలోచన ఏమీ ఉండదు. ఉండదండి. ఉమ్, అవును. అనుకున్న సాధించే వరకు ఇంకా అది తెలుస్తూనే ఉంటుంది. ఉమ్, వీళ్ళందరూ వీళ్ళు రియలైజ్ అయ్యి చాలా కౌన్సిలింగ్ తీసుకుని, థెరపీ తీసుకుని, ఈ ఉమ్, సింటమ్స్ ని కొద్దిగా కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని మెడిసిన్ ఉంటాయి. ఇవన్నీ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు పూర్తిగా మారడం కష్టం అండి. సో అవునండి. నాకైతే ఇందులో సొల్యూషన్ ఏం కనిపించట్లేదు. ఇలా జరుగుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు మనకి మీకు అందరికి బోరు కొట్టి మనం వదిలేస్తాం తప్ప ఆమె ఇలాగా వెంటబడుతూనే ఉంటుంది. ఆవిడకి ఇంకొకరు దొరికే వరకు ఉమ్, ఈ రాసులు వెనకాల పడుతూనే ఉంటుంది. yes. చాలా బాగా ఎనలైజ్ చేశారండి. మొత్తానికి నిజంగా చాలా బాగా ఎనలైజ్ చేశారు. ఆ, మీరు స్వానుభవం అన్నారు కదా, మీరు ఇప్పుడు అవునండి. కంఫర్టబుల్ గా ఉన్నారండి లైఫ్ లో? అవునండి. అంటే అది నాకు తెలిసిన తర్వాత ఉమ్, ఆ అంటే నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అది నేను తీసుకోగలుగుతున్నాను. ఓ అంటే మీరు రాస్తారని కూడా ఉపయోగపడతాయేమో, ఏం చేయొచ్చు చెప్పండి. ఇది ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు రాస్తరునికి కూడా ఉపయోగపడతాయండి. ఉమ్, కానీ నేను అనుకుంటాను రాస్తరునికి ఉపయోగపడతాయి అని అనుకోను. ఎందుకంటే రాస్తరుని కూడా ఎంతో కొంత కల్ప్రిట్ మెంటాలిటీ ఉంది కాబట్టి రాస్తరుని బయటపడటం కూడా చాలా కష్టం. ఇప్పుడు ఈయన బాధితుడు కాబట్టి అవును. ఈయన ఈయన ఏం చేయాలో అర్థమైంది ఈయనకి. ఉమ్, రాస్తరుని అలా కాదు కదా. ఉమ్, రాస్తరును ఆమె పైన ఆధారపడ్డవాడు కాబట్టి ఉమ్, అందులోంచి బయటకు రాలేకపోతున్నాడు. అవును. అవునండి. ఆయనకి కోడిపెండెన్సీ అని ఇంకొకటి ఉందండి. ఎస్, మీద ఆధారపడతారు. ఆధారపడతారు. అవును, వాళ్ళు లేకుండా ఉండలేరు. ఉండలేరు. ఒక రకమైనది ఒక స్టాక్హోమ్ సిండ్రోమ్ లా కూడా ఉంటుంది. అది అవునండి. మనల్ని ఎవరైతే వేస్తున్నారో మనం వాళ్ళతో ఉంటాం. వాళ్ళతోనే ఉంటాం. అది కరెక్ట్ అండి. అదొకటి. రెండోది, ఆయన కూడా బైపోలార్ ఉందని, చాలా హైపర్ సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయని ఆయన ఈ మధ్య కొత్తగా చెప్తున్నాడు. అవును. అవి కూడా నిజం అయ్యి ఉంటే గనక ఉమ్, ఇప్పుడు ఈవిడికి ఎంత అవసరమో ఆయన కూడా ఆ ట్రీట్మెంట్, థెరపీ అంతే అవసరం. అవునండి. ఆల్రెడీ తీసుకుంటున్నానని కూడా చెప్తున్నాడండి అతను. అతను తీసుకుంటున్నానని కూడా చెప్తున్నాడు. ఇప్పుడు ఆమెకైనా మనం ఒక రకంగా ఇందులో నుంచి త్వరగా బయటపడి ఒక నార్మల్ లైఫ్ లోకి రావాలని ఆవిడకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్దాము. అలాగే రాస్తరుని కూడా దీనిలో నుంచి బయటకు వచ్చి
ఇది ఒక లాంగ్ స్టోరీ కదండి, జర్నీ కదండి. దీనిలోంచి బయటికి రావడం అంత ఈజీ కాదు. కానీ థెరపీస్ ద్వారానో లేకపోతే కౌన్సిలింగ్ ద్వారానో అతను బయటికి రావాలని కోరుకుందాం మనం కూడా. ఇప్పుడు ఇలాంటివండి, ఇప్పుడు ఇది బయటకు వచ్చింది, ఇప్పుడు ఈ విషయం వచ్చింది కాబట్టి మీరు ఈ విషయం చెప్పగలిగారు. అలాగే ఇది ఇలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్, ఒక రకంగా ఒక అవగాహన కలిగిస్తున్నాం మనం సమాజానికి. ఇప్పుడు మానసిక ఆరోగ్యం గురించి అస్సలు సమాజంలో అవగాహన చాలా చాలా తక్కువ ఉందండి. అయితే ఈ మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన లేకపోవటం కూడా పిల్లల్ని పెంపకం విషయంలో తల్లిదండ్రులు ఫెయిల్ అవుతున్నారు. తల్లిదండ్రులు కొన్ని పుట్టుకతో వచ్చే ఉంటాయండి, కొన్ని చిన్నతనం నుంచి మన ఎన్విరాన్మెంట్ ని మన తల్లిదండ్రుల దగ్గర నుంచి చూసి నేర్చుకునే. కానీ పుట్టుకతో వచ్చినవి కూడా కావాలంటే మార్చొచ్చండి, అది పెద్ద కష్టం కాదు. కానీ అక్కడ సమస్య ఉందని తల్లిదండ్రులు గుర్తించగలగాలి, లేదంటే వాళ్ళ స్కూల్ టీచర్లు గుర్తించగలగాలి. ఆ స్కూల్ టీచర్లు గుర్తించి తల్లిదండ్రులకు చెప్తే తల్లిదండ్రులు దాన్ని చాలా రెసిప్రోకల్ గా అర్థం చేసుకోగలగాలి. మా మంచి కోసమే చెప్పారు అని అర్థం చేసుకోగలిగినప్పుడు తల్లిదండ్రులు ప్లస్ స్కూల్ టీచర్లు కలిసి కంబైన్డ్ గా వర్కౌట్ చేస్తే, అలాగే ఒక థెరపీకి తీసుకెళ్తే వీళ్ళందరూ కలిసి కంబైన్డ్ గా వర్కౌట్ చేస్తేనండి ఇది సాధ్యం అవుతుంది. చిన్నగా ఉన్నప్పుడు చేయగలిగితే, చిన్నప్పుడే తెలుస్తాయండి కొన్ని కొన్ని లక్షణాలు, ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అనేది తెలుస్తుంది. ఈ ఈ ఈ ఈ మానసిక పరమైన సమస్యల పట్ల ప్రతి మనిషికి అవగాహన ఉండాలి. ఇప్పుడు మనకి అక్షరాస్యతే లేదు, ఇంకా మొదటి తరం వాళ్ళు చదువుకొని వాళ్ళు ఉన్నారు. అంటే ఈ రోజుకి ఫస్ట్ టైం ఇంట్లో నుంచి చదువుకుని బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎంతవరకు అవగాహన ఉంటదండి? వాళ్ళే కల్చర్ షాక్ కి గురవుతారు. ఇలా ఇదంతా ఒక విషస్ సర్కిల్ అండి. దీనిలో నుంచి బయటికి రావాలి అంటే ఒక లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి సొసైటీలోకి, అవగాహన కావాలి. అలాగే మనుషులు కూడా అటువైపు మనం వెళ్తున్నాము అంటేనే జాగ్రత్త పడి వెనక్కి రాగలిగిన పరిస్థితి ఉండాలి. ఇప్పుడు నిప్పు కాలుతుందని తెలుసు, ఇలాంటి విషయాలు కూడా సిగరెట్లు కానీ, మద్యం కానీ, గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, ఈ వ్యసనాలన్నిటి వల్ల అవి మనల్ని దహిస్తాయి అనేది వీళ్ళకి అర్థమైన రోజున వెనక్కి వస్తారు.